ముఖ్యమంత్రి జగన్ పాలనలో చిన్ననీటి వ్యవస్థ ఛిద్రమైపోతోంది. జలయజ్ఞం సాగిస్తానని పాదయాత్రలో ప్రతిజ్ఞ చేసిన ఆయన ఆ హామీనే మర్చిపోయారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణం దేవుడెరుగు, కనీసం చెరువుల్ని సైతం పట్టించుకోలేని దుస్థితిలోకి దిగజారారు. కేంద్రం, ప్రపంచ బ్యాంకు, జపాన్ సహా ఎన్నో సంస్థలు నిధులివ్వడానికి సిద్ధంగా ఉన్నా సద్వినియోగం చేసుకోలేని దురవస్థలో వైకాపా సర్కార్ కొట్టుమిట్టాడుతోంది. రాజన్నకు పుత్రుడవు, రైతన్నకు మిత్రుడవు, జగనన్న. గత ఎన్నికల ప్రచారంలో వైకాపా హోరెత్తించిన ఓ పాటలోని కొన్ని వాక్యాలివి. మరి అధికారం చేపట్టాక జగనన్న ఏం చేశారు? అన్నదాతల నోట్లో మట్టి కొట్టే చర్యలకు తెరలేపారు. సాగుకు నీరే ఆధారం. భారీ, మధ్యతరహా ప్రాజెక్టులు నిర్మించలేక, నిధులివ్వలేక చేతులెత్తేసిన వైకాపా ప్రభుత్వం కనీసం చెరువుల్ని పట్టించుకున్న పాపాన పోలేదు. వర్షాధార ప్రాంతాల్లో చెరువులే ప్రజల జీవనాధారం. అలాంటి చెరువులు ఇప్పుడు అధికార పార్టీ నాయక గణానికి ఆర్థిక వనరులుగా, ఆస్తులుగా మారిపోతున్నాయి. పురాతన చెరువులను పునరుద్ధరించి సాగు, తాగునీటికి యోగ్యంగా తయారు చేయాల్సిన జగన్ సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది. వర్షాధార ప్రాంతాల్లో కొత్త చెరువులు తవ్వి నూతన ఆయకట్టు సాగులోకి తీసుకురాలేకపోయింది. ప్రపంచ బ్యాంకు ముందుకొచ్చినా, జపాన్ ఆర్థిక సాయం చేసినా, నాబార్డు నిధులిస్తున్నా రాష్ట్ర సర్కార్ ఆ చేయూతను అందుకోలేకపోతోంది. తన వాటా నిధుల్ని సరిగా ఇవ్వడం లేదు. కేటాయించిన నిధులు సరిగా ఖర్చు చేయడం లేదు. రాష్ట్రంలో 40,817 చెరువుల కింద 25.60 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. వివిధ పథకాల ద్వారా ఈ చెరువుల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించాల్సి ఉంది. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల కాలంలో చిన్ననీటి వనరుల కోసం 5,560 కోట్లు ఖర్చు చేస్తే ప్రస్తుతం సర్కారు 4.5 ఏళ్లలో కేవలం 1,837 కోట్లు మాత్రమే వెచ్చించింది. ఈ ఖర్చులోనూ పాత ప్రభుత్వంలో చేసిన పనులకు సంబంధించిన బిల్లులే ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. చెరువుల మరమ్మతులు, పునరుజ్జీవం, పునరుద్ధరణ పథకం, సమీకృత సేద్య వ్యవసాయ పరివర్తన ప్రాజెక్ట్, జపాన్ అంతర్జాతీయ సహకారంతో సాగునీరు, జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో కార్యక్రమాలు అమలు చేస్తున్నా అవన్నీ అంతంతమాత్రంగా ఉన్నాయి. చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ కోసం కృషి సంచాయ్ యోజన కింద 235 చెరువుల పనులు చేపట్టేందుకు 2016 నుంచి ప్రయత్నాలు సాగుతున్నాయి. కేంద్రం ఇందులో 60% నిధులు ఇస్తుంది. మిగిలిన నిధులు రాష్ట్రం భరించాల్సి ఉంటుంది. మొత్తం 137.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ పథకంలో 2023 మార్చి వరకు ఖర్చు చేసిన మొత్తం కేవలం 30 కోట్లు మాత్రమే. ప్రపంచ బ్యాంకు రుణ సాయంతో చిన్ననీటి వనరుల అభివృద్ధికి 1,600 కోట్లతో పనులు చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. 2017-18లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2023-24 సంవత్సరంతో పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రాజెక్టులో 1000 చెరువులను పునరుద్ధరించి 2,26,552 ఎకరాల ఆయకట్టు స్థిరీకరించాలనేది లక్ష్యం. ఇందులో ప్రపంచ బ్యాంకు 70% నిధులు ఇస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 30% మాత్రమే. 2023 మార్చి వరకు ఈ ప్రాజెక్టు కింద 120 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో 120 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రతిపాదించినా ఇంతవరకు అందులో సగం నిధులు ఇవ్వలేదు. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ సాయంతో ఏపీ సాగునీరు జీవనోపాధి అభివృద్ధి ప్రాజెక్టు 2వ దశను చేపట్టారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్క చిన్ననీటి వనరుల కోసమే 900 కోట్లు ఖర్చు చేయాలనేది ప్రణాళిక. ఈ ప్రాజెక్టు కోసం జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ ఒక సర్వే కూడా చేసింది. 445 చిన్ననీటి వనరుల పునరుద్ధరణ, 21 మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల ఆధునికీకరణకు రూపకల్పన చేశారు. ఇందులో 441 చెరువుల పునరుద్ధరణకు 270.91 కోట్లతో పాలనామోదం ఇచ్చారు. ఈ మొత్తం ప్రక్రియ 2018-19లో ప్రారంభమైంది. జగన్ సర్కారులో వేగం లోపించి ప్రాజెక్టు ముందుకు సాగడం లేదు. షెడ్యూలు కులాల ఉప ప్రణాళిక కింద, గిరిజన ప్రాంత ప్రణాళిక కింద చేపట్టిన పనుల్లోనూ చాలినంత వేగం, పురోగతి లేదు. అప్పటి తెదేపా ప్రభుత్వం నీరు చెట్టు పథకం కింద 1000 చెరువులను తవ్వించి నీటి నిల్వ సామర్థ్యం, భూగర్భ జలాల పెరుగుదలకు చర్యలు తీసుకుంది. 7 లక్షలకు పైగా పంట కుంటలు తవ్వారు. జగన్ సర్కారు మాత్రం నీరు చెట్టుకు సంబంధించిన 1000 కోట్ల బిల్లుల్ని చెల్లించక ముప్పు తిప్పలు పెడుతోంది.
నీరు చెట్టు పనులపై విజిలెన్స్ తనిఖీలు నిర్వహించింది. ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేయించి తనిఖీలు నిర్వహించింది. ఆ ప్రక్రియ నిర్వహించినా తమ బిల్లులు ఎందుకివ్వడం లేదంటూ రైతులు, సాగునీటి నిర్వహణ కమిటీలు హైకోర్టును ఆశ్రయించాయి. పెద్ద న్యాయ పోరాటమే సాగించాయి. మొత్తం 8,070 కేసులు దాఖలు చేశారు. కోర్టు ఆదేశించినా ఈ సర్కారుకు మనసు రాలేదు. న్యాయస్థానం ఆదేశాలిచ్చినా అమలు కావడం లేదంటూ మరో 6,402 కోర్టు ధిక్కరణ కేసులు దాఖలు చేశారు. దిగొచ్చిన సర్కార్ 1,076 కోట్ల చెల్లింపులకు జీవోలు విడుదల చేయగా ఇంతవరకు 804 కోట్లు చెల్లింపులు పూర్తయ్యాయి. ఇంకా 400 కోట్ల వరకు బిల్లులు పెండింగ్లోనే ఉన్నాయి.